బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు మరోసారి కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాను ముక్కలు కానివ్వమన్నారు ఆయన. చైనాలోకి చొరబాట్లు చేసే వాళ్లను ఓడించి తీరుతామని, చైనా భద్రత విషయంలో రాజీ పడబోమని చెప్పారు. చైనా ప్రజలు శాంతి కాముకులని, మరొకరి భూభాగంలోకి తాము చొరబాటు చేయమని చెప్పారు. విస్తరించాలన్న ఆలోచన తమకు లేదన్నారు జిన్పింగ్. సిక్కిం దగ్గర డోక్లాం విషయంలో మొదలైన వివాదం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెంచింది. ఆ తర్వాత రెండు దేశాలు మాటలకు పదును పెట్టాయి. డోక్లాం తర్వాత ఉత్తరాఖండ్లోని బారాహుతి విషయంలో ఉద్రిక్తత మొదలైంది. ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు చైనా ఆర్మీ చొచ్చుకొచ్చింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ కు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు మరోసారి కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాను ముక్కలు కానివ్వమన్నారు ఆయన. చైనాలోకి చొరబాట్లు చేసే వాళ్లను ఓడించి తీరుతామని, చైనా భద్రత విషయంలో రాజీ పడబోమన్నారు. చైనా ప్రజలు శాంతి కాముకులని, మరొకరి భూభాగంలోకి తాము చొరబాటు చేయబోమని చెప్పారు. విస్తరించాలన్న ఆలోచన తమకు లేదన్నారు జిన్పింగ్. సిక్కిం దగ్గర డోక్లాం విషయంలో మొదలైన వివాదం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెంచింది. ఆ తర్వాత రెండు దేశాలు మాటలకు పదును పెట్టాయి. డోక్లాం తర్వాత ఉత్తరాఖండ్లోని బారాహుతి విషయంలో ఉద్రిక్తత మొదలైంది. ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు చైనా ఆర్మీ ట్రై చేసింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ కు ప్రాధాన్యత ఏర్పడింది. చైనా అధ్యక్షుడి కామెంట్స్ తో పాటు బార్డర్ ఇష్యూస్ మీద మరిన్ని వివరాలు భరత్ అడుగుదాం. భరత్, తాజాగా జిన్పింగ్ కామెంట్స్ ను ఎలా చూడాలి? రాధిక, అగ్నికి ఆజ్యం పోసే విధంగా జిన్పింగ్ కామెంట్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇండో చైనా బార్డర్లో చాలా వరకు కూడా చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి. మొన్న మనం చూసాం సిక్కింలో, డోక్లాంలో ఏ విధంగా రెండు దేశాల సైనికుల మధ్య ఏ విధంగా సంఘర్షణ జరిగిందో చూసాం. అది కొద్దిగా చల్లారుతున్న నేపథ్యంలో ఆ సంఘటన వచ్చినప్పుడే పరస్పర కామెంట్స్ వచ్చాయి. 1965 యుద్ధంలో మేము ఓడించిన విషయాన్ని భారత్ మర్చిపోకూడదని చైనా వాళ్ళంటే 1965 నాటి ఇండియా వేరు, ఇప్పటి ఇండియా వేరంటూ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ కామెంట్ చేశారు. సో గత కొద్ది రోజులుగా చాలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించారు. బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్నారు. కొద్దిగా ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న తరుణంలో మళ్ళా రీసెంట్గా నిన్న ఉత్తరాఖండ్లో కూడా సంబంధించిన చైనాస్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉత్తరాఖండ్లో కూడా ఎంటర్ కావడం, ఆ తర్వాత ఇవాళ జిన్పింగ్ ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా ఆర్మీని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీగా చెప్తూ ఉంటారు. దాని 90వ వార్షికోత్సవం సందర్భంగా చేసిన సంచలన కామెంట్స్ ఏంటంటే, మేము అంటే చైనీస్ ప్రజలు శాంతి కాముకులము, చైనా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే దేశాన్ని మేము కోరుకోం, వేరే దేశంలో మేము చొరబాట్లు చేయం, కానీ మా దేశాన్ని ముక్కలు చేయాలని ఎవరైనా చూస్తే మాత్రం దాన్ని సహించము, మా దేశంలోకి చొరబాట్లోకి వస్తే వాళ్ళను ఓడించి తీరుతామని ఆయన కామెంట్ చేశారు. దేశ భద్రతా సార్వభౌమత్వం విషయంలో ఎటువంటి రాజీ లేదన్నారు. అసలు యాక్చువల్గా మన వాదన ఏంటంటే, మీరు అనవసరంగా మా దానిలోకి చొచ్చుకొస్తున్నారు. మొన్న భూటాన్లో కానీ తర్వాత ఉత్తరాఖండ్లో కానీ చైనా ఆర్మీ చాలా అగ్రెషన్గా ఉంది అన్నది మనకు సంబంధించిన వాదన. ఈ నేపథ్యంలో ఓవరాల్గా అసలు బార్డర్ చూసుకుంటే కనుక, మనం అసలు ఏం జరుగుతుంది బార్డర్లో చూసుకుంటే కనుక ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా చైనా, ఇక్కడ నుంచి చాలా ఇండియా కంటే కూడా జనాభా పరంగా చూసినా, విస్తీర్ణం పరంగా చూసినా ఇదంతా కూడా చైనా. ఇక్కడ వరకు కూడా మనం చూడొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా చైనా ఉంది. చైనా ఇండియా మధ్య వివాదం అసలు స్టార్ట్ అయింది ఏంటంటే 1950s ఇక్కడ మనం చూస్తున్నాం లాసా అని కనబడుతుంది. ఇది టిబెట్
యాక్చువల్గా ఇది టిబెట్, ఇది ఒక స్వతంత్ర దేశంగా టిబెట్ ఉండేది. అయితే క్రమక్రమంగా చైనా వచ్చి ఈ టిబెట్ను ఆక్రమించింది. టిబెట్లో ఉన్న బౌద్ధ గురువులు ఎవరైతే ఉన్నారో దలైలామా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేసింది. తరిమివేయడంతో ఈ ప్రాంతంలో ఉన్న టిబెట్ వాళ్ళంతా కూడా హిమాచల్ ప్రదేశ్లోని ఇక్కడ ఉన్న ధర్మశాలకు వచ్చి వీళ్ళంతా కూడా ఆశ్రయం తీసుకున్నారు. ఇండియా అప్పుడు బౌద్ధ మత గురువు దలైలామాకు ఇండియాలో ఆశ్రయం కల్పించింది. అయితే ఇప్పటికి కూడా ఈ బౌద్ధ మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ టిబెట్ భూభాగం మాదే అని వాదిస్తూ ఉంటారు. చైనా మాత్రం టిబెట్ మాదే అని వాదిస్తుంటుంది. ఇప్పుడు తాజాగా వివాదం ఎక్కడ ప్రారంభమైందంటే మనం చూడొచ్చు. ప్రధానంగా చైనాతో భారత్లో ఇక్కడ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ మనకు కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్తో చైనాకు బార్డర్ ఉంది. ఆ తర్వాత భూటాన్ ఉంటుంది, భూటాన్ ప్రత్యేక దేశం. దాని తర్వాత సిక్కింలో కూడా చైనాకు బార్డర్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేపాల్ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఉత్తరాఖండ్లో కూడా చైనీస్ బార్డర్ ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ కూడా చైనాతో బార్డర్ కలిగి ఉంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని ఆక్సాయ్ చిన్గా పిలుస్తూ ఉంటారు. ఆక్సాయ్ చిన్ ఈ భాగాన్ని కూడా చైనా ఆక్రమించింది. సో మన అప్రహెన్షన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ టిబెట్ను ఆక్రమించేశారు. తర్వాత ఇక్కడ పైన చూస్తే ఆక్సాయ్ చిన్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. ఇది అప్పుడు జమ్మూ కాశ్మీర్లో 1940s 48 ఆ ప్రాంతంలో ఇక్కడ ఆక్రమించేశారు. సో ఇక్కడ ఇప్పుడు ఈసారి వివాదం మొదలైంది ఏంటంటే ఇక్కడ సిక్కింలో వివాదం మొదలైంది. సిక్కింలో ఇది చికెన్ నెక్ను పోలి ఉంది, అంటే కోడి మెడను పోలి ఉంది. ఒకవేళ కనుక చైనా ఇక్కడ ఈ సిక్కింలోకి కనుక వస్తే కనుక మనం చూడొచ్చు, ఇది ఈశాన్య రాష్ట్రాలు అంటే బీహారు తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలని కలిపే ప్లేస్ ఈ సిక్కిం. అంటే ఇక్కడ నుంచి బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా ఇటువైపు వెళ్ళాలంటే అంటే అస్సాం కానీ లేదా మేఘాలయ కానీ మణిపూర్, మిజోరాం, త్రిపుర ఇవన్నీ పార్ట్స్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఇక్కడ కీలకం. ఒకవేళ కనుక చైనా దీన్ని చొరబాటు చేస్తే భారత్కు ఈశాన్య రాష్ట్రాలకు భూభాగం పరంగా సంబంధం ఉండదు. మనం అంటే ఫ్లైట్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏకైక భూభాగం ఈ డార్జిలింగ్ ప్రాంతంలో ఉంది. అందుకనే ఎప్పుడు చూసినా గుర్ఖాలు ఎప్పుడు ఆందోళన చేసినా మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోతూ ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చైనా దీన్ని సిక్కింలోని డోక్లాంను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. దీనికి భూటాన్ బార్డర్ కూడా ఉంది. పైగా ఇంకొకటి చైనా క్లెయిమ్ చేస్తుంది చాలా రోజుల నుంచి, ఇప్పుడు కాదు, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. చైనా వాదన ప్రకారం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే. అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్ అని వాళ్ళు వివరిస్తారంటే దక్షిణ టిబెట్ ఏ విధంగా మాది ఉందో అరుణాచల్ ప్రదేశ్ కూడా మొత్తం చైనాదే అని చైనా చెప్తూ ఉంటుంది. పైగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వారికి అంటే అరుణాచల్ ప్రదేశ్లో నివసించే వారికి చైనా వీసాలు ఇవ్వదు. చైనాలోకి ఎవరైనా ఎంటర్ కావాలంటే వాళ్ళకి వీసాలు ఇవ్వకుండా గతంలో పాస్పోర్ట్ ఇచ్చింది. అంటే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు మొత్తం మా వాళ్ళు, ఈ భూభాగం మొత్తం మాది అని చైనా ఒకవైపు భావిస్తుంది. సో ఇక్కడ అరుణాచల్లో వివాదం చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పటికే అరుణాచల్ మొత్తం కూడా భారత్ ఆధీనంలో ఉంది. దాని తర్వాత అరుణాచల్ తర్వాత ఇప్పుడు తాజాగా ఈ డోక్లాం వ్యవహారంలో ఇక్కడ కూడా గత నెల రోజులుగా మనం చూసాం, ఈ సిక్కింలోకి చొరబాటు కావాలి, దీన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత రీసెంట్గా నిన్న ఇప్పుడు ఈ డోక్లాంకి సంబంధించి వివాదం ఇంకా సద్దుమనగలేదు. రెండు ఆర్మీలు అక్కడ అంటే మన ఆర్మీ తర్వాత ఇక్కడ జనరల్గా ఈ చైనా బార్డర్లో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటే భారత్ చైనా సరిహద్దు దళం కాపలా కాస్తూ ఉంటుంది. తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా ఆర్మీని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు. ఈ రెండు ఆర్మీలు కూడా ఇప్పుడు ఈ డోక్లాన్ దగ్గరే రెండు ఆర్మీలు తిష్టవేటి ఉన్న పరిస్థితి. అక్కడ ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతుండగానే నిన్న తాజాగా ఉత్తరాఖండ్లో కూడా చొచ్చుకొచ్చేందుకు చైనా ప్రయత్నం చేసింది. ఈ నెల 25వ తేదీ అంటే జూలై 25వ తేదీ ఉత్తరాఖండ్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాదాపు 2 గంటల పాటు ఇక్కడే బార్డర్లోనే ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి చైనా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఆక్సాయ్ చిన్ను గతంలో ఆక్రమించిన పరిస్థితి ఉంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ ధర్మశాల విషయంలో కూడా వాళ్ళకు ఉద్రిక్తత ఉంది. ఎందుకంటే ఇక్కడ ధర్మశాలలో బౌద్ధ మత గురువు దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. తర్వాత నిన్న ఉత్తరాఖండ్ జోలికి వచ్చింది.
ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే సిక్కింలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి. సో మొత్తానికి చూసుకుంటే చైనా బార్డర్లో ఉన్న అన్ని రాష్ట్రాలతో కూడా వివాదం పెట్టుకుంటుంది. ఇండియన్ బార్డర్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని భూభాగాలు తమవే. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటోంది, సిక్కింలో డోక్లా మాదే అంటోంది, ఇక్కడ పైన చూస్తే నిన్న ఉత్తరాఖండ్లోకి చొరబాటులోకి తీసుకొచ్చింది. సో ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు అయితే ఉన్నాయి. అయితే భారత్కు మాత్రం మన దేశ భద్రతా పరంగా చూస్తే ఇవన్నీ చాలా సెన్సిటివ్ పార్ట్స్గా చెప్పాల్సి ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ చాలా పెద్ద విస్తీర్ణం. తర్వాత ఒకవేళ ఈ సిక్కింలోని డోక్లాంను కనుక చైనా కనుక చొరబడితే మనం ఈశాన్య రాష్ట్రాలకు అంటే ఇక్కడ ఇది చూస్తే ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలకు వెస్ట్ బెంగాల్లోంచి వెళ్ళాలంటే మధ్యలో బంగ్లాదేశ్ వేరే కంట్రీ ఉంటుంది. ఏకైక మార్గం ఏంటంటే ఇక్కడ సిలిగురి డార్జిలింగ్ మీదుగా ఇటు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అస్సాం కానీ, నాగాలాండ్ కానీ, మణిపూర్ కానీ, త్రిపుర కానీ, మేఘాలయ కానీ ఇవన్నిటికి వెళ్ళాలంటే ఈ డోక్లాం అన్నది చాలా సరిహద్దు పరంగా చాలా కీలకం. అందుకనే చైనా దాన్ని ఆక్యుపై చేయాలని చూస్తుంది. అయితే చైనాకు భూటాన్ మద్దతు ఇవ్వట్లేదు, మన దేశానికే మద్దతు ఇస్తుంది. ఇక్కడ మరొక దేశం ఉంది భూటాన్, సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో. సో ఇక్కడి నుంచి మనం అస్సాం కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ వెళ్ళడానికి వీలుంటుంది. అయితే భూటాన్ కూడా ఈ విషయంలో మనకే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా బార్డర్ సంబంధించి డిస్ప్యూట్ చూస్తే జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రస్తుతం చైనా కన్ను పడింది. ఇదే ఉద్రిక్తలు చెప్తుంది. పైగా చాలా ఆశ్చర్యకరమైన కామెంట్స్ జిన్పింగ్ చేశారు. మా దేశం వేరే భూభాగం కోరుకోదు, మేము చాలా శాంతి కాముకులని చెప్పారు. కానీ వాళ్ళు టిబెట్ని ఆక్రమించారు. ఇప్పుడు మళ్ళీ సిక్కిం ద్వారా భారత భూభాగంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కన్సర్న్ కూడా ఇదే. ఇట్లా వదిలేసుకుంటూ పోతే, చైనాను నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే, ఆల్రెడీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఆక్సాయ్ చిన్ను ఆక్రమించారు, తర్వాత టిబెట్ను ఆక్రమించారు. అంటే టిబెట్ ఎప్పుడు కూడా మన భూభాగాన్ని మనం అనుకోలేదు. బట్ టిబెట్ మాత్రం అక్కడ ఉన్న బౌద్ధ మత గురువులు మాత్రం మాదొక స్వతంత్ర దేశం అనుకున్నారు. కానీ ఆ స్వతంత్ర దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికీ ధర్మశాలలో టిబెట్ పార్లమెంట్ వాళ్ళు సపరేట్గా దలైలామా పార్లమెంట్ కూడా నడుపుకుంటున్నారు. సో మన దేశం యొక్క కన్సర్న్ ఏంటంటే ఇట్లా ఊరుకుంటూ పోతే ప్రతి రాష్ట్రాన్ని కూడా చైనా కబ్జా పెట్టేస్తుందని మన దేశానికి సంబంధించిన అప్రహెన్షన్. సో జిన్పింగ్ కామెంట్స్ మీద ఇండియా ఏ విధంగా స్పందిస్తుందో అయితే చూడాల్సింది. చైనా అధ్యక్షుడి కామెంట్స్ మాత్రం మేము కాదు చొరబాటు చేస్తుంది, భారతే మా భూభాగంలోకి వస్తుంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మేము శాంతి కాముకులం, మేము ఎవరి భూభాగాన్ని ఆక్రమించాం, మా భూభాగంలోకి వస్తే చైనా భూభాగంలోకి వచ్చిన వాళ్ళ మాత్రం ఖచ్చితంగా ఓడించి తీరుతామని ఒక విధంగా అగ్నికి ఆజ్యం పోసే విధంగా జిన్పింగ్ మాట్లాడారు. దీని మీద ఇండియా రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ.